హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం విత్ సైడ్ డిష్తో. ఒక న్యూ రెసిపీ, తప్పకుండా అందరు ట్రై చేసి చూడండి. తప్పకుండా తినని వాళ్ళు కూడా తింటారు. ముందుగా మనం ఫిష్ని బాగా వాష్ చేసుకోవాలి 3 times. కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వాష్ చేసుకొని పక్కన బౌల్లో పెట్టుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయే విధంగా వాష్ చేసి పెట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం ఫిష్ మసాలా మొత్తం రెడీ చేసుకుందాం. ఫిష్ మసాలా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫిష్ ఫ్రై మసాలా 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ కబాబ్ పౌడర్, స్వస్తిక్ కబాబ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అందులో కార్న్ఫ్లోర్ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. మీరు ఇంకా ఎక్కువ కారం తినేటట్లయితే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్. నేను ఒక గ్లాస్ అన్ని ఆవాలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అందులోంచి 1 టేబుల్ స్పూన్ ఆవాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. తర్వాత జింజర్, గార్లిక్, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ తగినంత, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ అంతా వాటర్ వేసి చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరి ఎక్కువ వాటర్ ఉండకూడదు, మరి తక్కువ వాటర్ ఉన్న గట్టిగా అయిపోతుంది. ఎక్కువ వాటర్ ఉన్న ఫిష్ మసాలా అనేది పట్టాలి. అందుకోసం ఇప్పుడు మనం ఫిష్ మసాలా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫిష్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసి 1 by 1 అయినా మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే అన్నీ వేసి ఒకటేసారి మిక్స్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ కోసం పెట్టేద్దాం ఫిష్ని. ఒక సైడ్ మనం ½ an hour అయిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం దీంట్లోకి ఫిష్ అంతా తీసుకొని వచ్చి ఫిష్ వేసేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ అయ్యే వరకు మనం సైడ్ మసాలా చేసుకుందాం. చూపించిన విధంగా ఫిషెస్ అన్నీ ఇలా వేసేయండి. మసాలా అస్సలు ఆయిల్లో కనే రాదు. మరి ఇది మనం సైడ్ డిష్ అండి. ఫిష్తో పాటు తినడానికి ముందుగా కొత్తిమీర చూపించిన విధంగా అన్నీ వేసి మోటార్తో రోకలతో బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా మరీ జ్యూసీ చేయొద్దండి. చూపించిన ఈ కన్సిస్టెన్సీ విధంగా ఇలా చేసుకోవాలి. మరి ఇంకా ఇందులో కూడా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత ఫిష్ అంతా రెడీ కాబట్టి ఆ ఫిష్ని అంతా ఇంకొక ప్లేట్లో తీసుకొని అందులో కూడా లెమన్ వేసి, లెమన్తో పాటు ఈ ఆనియన్ సైడ్ పేస్ట్ చేసాం కదా ఇందులో తింటే మీరు ఎప్పుడే కానీ ఫిష్ అనేది వదలరు. నీట్గా మొత్తం తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఎలా కుదిరిందో.